హాయ్ మా. ఎండలకి ఎలా ఉన్నారు? బాగున్నారు కదా అందరూ? మంచినీళ్ళు బాగా తాగండి మా. టెంకాయ నీళ్ళు తాగండి, పుచ్చకాయ లాంటివి తినండి, తాటి ముంజలు తినండి, సబ్జా వాటర్ తాగండి. చల్లగా ఉంటాం. చాలా ఎక్కువ ఎండ ఉంది మా ఈసారి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి మా. చిన్న పిల్లల్ని. పెద్దవాళ్ళు అయితే వాళ్ళు బాగానే ఉంటారు, చాలామందికి తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు వడదెబ్బల గురించి. సో నేను కూడా ఏదో రెండు మాటలు చెప్తున్నాను మీకు. పిల్లలు పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మనకు చాలా అపురూపం అందరికీ కదా. 99.9% అని చెప్దాం. 0.1% ఎక్సెప్షన్ ఉంటారు, మరి చెత్తమొహాలు ఉంటారు. మన జీవితం అంతా పిల్లల కోసమే అన్నట్టుగా బ్రతుకుతాము. అలానే ఉంటాం, అంటే మనం అలా జీర్ణించుకొని పోయి ఉన్నాం అన్నమాట ఆ ఎమోషన్తో. కానీ ఈ రోజుల్లో కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందమ్మా. నిజం. మా అమ్మోళ్ళు చెప్పేవాళ్ళు, మేము ఉండేదే మీకోసం అని చెప్పేసి. నాన్నలు ఎప్పుడు చెప్పరు, అమ్మలు చెప్తారు. కానీ మన జనరేషన్లో నాన్నలు కూడా చెప్పేవాళ్ళు, మేము చేసేదంతా మీకోసమే, మా సంపాదన అంతా మీకోసమే అని. ఇలా చెప్పడం తప్పనిపించదమ్మా మీకు ఎవరికి? నేనైతే చాలా తప్పు అనుకుంటాను. ఎందుకు అలా చెప్తారు అనేసి. ఎందుకు అంటే, ఎగ్జాంపుల్, ఒక ఫాదరు చాలా సంపాదించాడు అనుకుందాము. 2 పిల్లలు ఉన్నారు, చక్కగా చదువుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఆ ఫాదర్ చెప్పడం స్టార్ట్ చేశాడో, ఇదిగో ఈ ప్లాట్లన్నీ మనవే, ఈ పొలాలన్నీ మనవే, మనకి ఇంత వస్తుంది, అంత వస్తుంది, అంత రెంట్స్ వచ్చాయి అంటే వాళ్ళకి పట్టుదల ఎక్కడి నుంచి వస్తుంది? చదువుకోవాలి, నేను బాగుపడాలి, రేపు నేను కూడా సంపాదించాలి అని. మా నాన్న సంపాదిస్తున్నాడు కదా, నాకు ఉంటుందిలే అనిపిస్తుంది. సేమ్ అమ్మలు కూడా చెప్పకూడదమ్మా. అసలు మదర్ చెప్పకూడదు అసలు ఫస్ట్ సంగతి. ఫాదర్ అలా అన్నా కానీ, లేదమ్మా నీకు నువ్వు బాగా చక్కగా చదువుకోవాలి, నువ్వు బాగా పైకి రావాలనే చెప్పాలి. ముద్దు అంటాం దీన్ని మనం. మన ప్రేమని అలా చెప్పుకుంటూ చూపించుకుంటూ ఉంటాం అన్నట్టు, మీకోసమే చేస్తున్నాము అని చెప్పేసి. ఆ పిల్లలు మన సంస్కారంతో చక్కగా పెరిగారు అంటే ఓకే, బాగుంటారు, మనకు సపోర్టింగ్ ఉంటారు, ఒక వయసులో మనతో చాలా బాగుంటారు. ఒకవేళ మన టైం బాగా లేక ఏదన్నా వాళ్ళు మంచిగా లేరనుకోండి, అప్పుడు ఎవరు మా ఫీల్ అవుతారు? మనమే కదా జీవితాంతం. వాళ్ళకు బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటైనా కానీ. అంటే నేను ఇలాంటి సిచ్యుయేషన్స్ చాలా చూసున్నాను, వినున్నాను మా. ఎంతో ముద్దుగా పెంచుకుంటారు. ఒక పాప బాబు ఉంటే, పాప బ్రహ్మాండంగా ఉంటుంది, బాబు వచ్చేసి డ్రింక్ చేయడం అలవాటు చేసుకుంది. ఇంజనీరింగ్ చేస్తున్నాడు ఆ బాబు, కానీ విపరీతంగా డ్రింక్ చేస్తాడు, అఫేర్స్, ఒక 10 మందిని ఫ్రెండ్స్ని వేసుకొని తిరుగుతారు, పెద్ద కారు కొనిచ్చారు, మొత్తం ఖర్చులు లక్షల్లో పెడతాడు నెలకి. ఒక స్టేజ్లో వాళ్ళకు బోర్ కొట్టి వద్దు అంటే చాలా కోపం వచ్చేసింది అబ్బాయికి. అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను నేను. ఇలాంటివి మీకు తెలీదా అమ్మా? ఫస్ట్లోనే ఆ మదరు ఫాదర్ స్ట్రిక్ట్గా ఉండి, నువ్వు ఇలా ఉండాలి, ఇంతలోనే జరుపుకోవాలి అని చెప్పుంటే ఉంటారు కదా. ప్లస్ పిల్లల మీద మనం ఎంత ప్రేమ చూపించినా కొంచెం వాళ్ళని కమాండ్ చేసేటట్టుగా కూడా ఉండాలి మా ఫాదర్ అండ్ మదర్. ఫ్రెండ్లీగా ఉండాలి, కానీ ప్రతి విషయంలోన వాళ్ళు అంటే అలవాట్లు మారిపోతూ ఉంటే మనం స్ట్రిక్ట్గా ఉండొద్దా ఇంట్లో? చెప్పండి. ఫస్ట్లోనే కట్ చేస్తే ఈ ప్రమాదం రాదు కదా. అంటే చివరికి ఏ స్టేజ్కి వస్తున్నారు అంటే, అంతా నాకే, అమ్మాయి ఏముంది ఎంతో కొంత ఇచ్చి పంపించేసేయండి, మొత్తం నాకే కావాలి, నాకే ఇచ్చేసేయండి అంటే ఎట్లమ్మా ఇట్లా? ఇప్పటికి కూడా మనం ఇలానే పెంచుకుంటున్నాం, అమ్మాయికి తక్కువ ఇద్దాం, మొత్తం అబ్బాయికి ఇద్దాము అని చెప్పేసి. ఎంతమందిని చూస్తామమ్మా ఇప్పటికి కూడా. నేనేం చెప్తానంటే, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరికి కూడా మా సంపాదన మీకు అని చెప్పకూడదు. మీరు కష్టపడి చదువుకోండి, మీరు సంపాదించుకోండి, తర్వాత మేము మాది ఇస్తాము, ఇలా చెప్పాలి. అలా చెప్పగలిగినప్పుడు పిల్లలకు కూడా ఏంటి అంటే ఒక పట్టుదల వస్తుందమ్మా. మీరు కాదంటారా? అంటే నేను తప్పుగా ఏమైనా చెప్తున్నానా? ఎందుకంటే ఒకప్పుడు వేరేగా ఉండేదమ్మా. ఇప్పుడు పిల్లల మనస్తత్వం వేరు. రాను రాను చాలా సెల్ఫిష్ అయిపోతూ ఉన్నారు, చాలా. అలాంటప్పుడు మేము బ్రతికేదే మీకోసము అంటే మనకు అసలు వాల్యూనే లేకుండా పోతుంది. రేపు పెద్ద అయిన తర్వాత అంటారు, మా కోసమే కదా ఏం సంపాదించింది ఇవ్వండి అంటారు, మన పీకల మీద కూర్చుంటారు. అప్పుడు మనం ఏం చేయాలి అమ్మా?
ఎంతమంది పేరెంట్స్ ఉన్నదంతా ఆస్తి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళని అడుక్కు తినే పరిస్థితుల్లో ఉన్నారు చెప్పండి. అవసరమా అంత? కొంచెం తెలివిగా ఉందమ్మా. ఇది సెల్ఫిష్‌నెస్ అనుకోకూడదు. జాగ్రత్తగా ఉండడం అనుకోవాలి. ఒకప్పుడు ఏంటి అంటే పెద్ద కొడుక్కి పెత్తనం ఇచ్చేస్తే హ్యాపీగా అమ్మా నాన్నలు ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా హ్యాపీగా అదే ఇంట్లో ఉండేవాళ్ళు. అప్పుడు పరిస్థితులు వేరు. జాయింట్ ఫ్యామిలీస్. ఇప్పుడు అలా కాదు. పెళ్ళైపోగానే మారిపోతున్నారు పిల్లలు చాలామంది. అమ్మాయిలు మారిపోతున్నారు, అబ్బాయిలు మారిపోతూ ఉన్నారు. మనకు భరోసా ఏంటి? సో అసలు ఈ మాటే వాడొద్దు. మా సంపాదన మీకే అనే మాట వాడకండిమ్మా. మేము చదివిస్తాము, మీ కాళ్ళ మీద మీరు నిలబడి బ్రతకాలి. మా సంపాదన మీద ఆధారపడద్దు. ఎప్పుడైతే ఇలా బిడ్డల్ని పెంచుకుంటామో బిడ్డలు సక్రమంగా పెరుగుతారు, వాళ్ళకు ఒక పట్టుదల వస్తుంది, చక్కగా సంపాదించుకుంటారు. అవునంటారా కాదంటారు? కామెంట్స్ చెప్పండి.